హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్, మెల్లగా మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చి ఉన్నాయి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొనసాగుతున్నప్పటికీ హెవీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కాస్త స్లైట్ గా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇటువైపు ఎఫ్ఐఎస్ కి ధీటుగా పోటీగా అన్నట్లుగా మన డిఐఎస్ కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొనుగోలు జరుపుతున్నారు ఎవ్రీడే. ఇటు నిఫ్టీ 50 ఇండెక్స్ 22,082 నుండి అంటే 4th మార్చి మన స్క్రీన్ మీద కనపడుతుంది. ఇప్పుడు 23,190 తో అంటే అరౌండ్ 1100 పాయింట్స్ పెరిగిందండి. పోర్ట్ఫోలియోలు కూడా కాస్త కలకలాడుతున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం అండి మనం పర్టికులర్ గా చెప్పుకోవాల్సింది ఒక ఉందండి, అదే గోల్డ్ అండి. ఈ గోల్డ్ బీస్ ఈటీఎఫ్ అండి సంవత్సరం క్రితం ఒక యూనిట్ 36 రూపీస్. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, గోల్డ్ బీస్ ఈటీఎఫ్ సంవత్సరం క్రితం ఒక యూనిట్ 55 రూపీస్ 56 రూపీస్ ఉంటే ఇప్పుడు 74 రూపీస్ అండి. అంటే సింగిల్ ఇయర్ లో గోల్డ్ 34% రిటర్న్ సాధించామండి. 34% ఇన్ సింగిల్ ఇయర్ లో గోల్డ్ అచీవ్ చేసింది. దీనికి మనం ప్రధానమైన కారణాలు చూస్తే మెయిన్ గా అంతర్జాతీయంగా అన్సర్టనిటీస్ బాగా డిస్టర్బ్ చేయటం, ఇటు వార్స్ అని కానివ్వండి ఇలాంటివి. దీంతో పాటు పర్టికులర్ గా ట్రంప్ ట్రేడ్ వార్ ఇష్యూస్, ఈక్విటీ మార్కెట్ లో నెగటివ్ ట్రెండ్, అన్ఎంప్లాయ్మెంట్ రేటు స్లైట్ గా పెరగటం వంటి అంశాలు గోల్డ్ ని కొనేలా చేస్తాయని చెప్పవచ్చు. దీనితో పాటు ఇటు సిల్వర్ అండ్ గోల్డ్ కి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ కూడా పెరగటం, చిప్స్ ఇలాంటి వాటిల్లో, ఎలక్ట్రానిక్ చిప్స్ ఇలాంటి వాటిల్లో పెరగటం వంటి వాటి వల్ల కూడా గోల్డ్ వైపు ఎక్కువ మంది గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారండి. ఈ గోల్డ్ స్టాక్స్ మీద ఒకసారి మనం ఒక రివ్యూ చూద్దామండి. పర్టికులర్ గా గోల్డ్ స్టాక్స్ లో అండి చాలా ఉన్నాయి మనకి. ఉదాహరణకు టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్, పీసీ జ్యువెలర్, రంగమలై జ్యువెలర్, రాజేష్ ఎక్స్పోర్ట్, కై గోల్డ్ ఇలాంటివి, పిఎన్ గాడ్జిల్ జ్యువెలర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి. బట్ వీటిల్లో ఒక కంపెనీ గురించి మీకు నేను ముఖ్యంగా మీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటానండి. వాటిల్లో ఒకటి రాజేష్ ఎక్స్పోర్ట్స్ అండి. ఈ కంపెనీతో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఎంత కేర్ఫుల్ గా అంటే పోర్ట్ఫోలియోలోకి ఆల్రెడీ ఉంటే దీని మీద స్పెషల్ రివ్యూ తీసుకోండి. లేదు మీ పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకుందాం అన్నా కూడా స్పెషల్ రివ్యూ తీసుకొని మాత్రమే పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది 52 వీక్స్ అయినండి 43.6% తగ్గిపోయి ఉందండి. ఈ కంపెనీని 1989 లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. గోల్డ్ అండ్ గోల్డ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటుందండి. ముఖ్యంగా కర్ణాటకలో శుభ్ జ్యువెలర్స్ బ్రాండ్ కింద 82 రీటైల్ షోరూమ్స్ ఈ కంపెనీ కలిగి ఉందండి. కంపెనీకి 2 రిఫైనింగ్ ఫెసిలిటీస్, అంటే గోల్డ్ ని రిఫైరింగ్ చేసి డైరెక్ట్ గా ప్రోడక్ట్ తయారు చేయడం వీళ్ళ స్పెషాలిటీ అండి. ఒకటి స్విట్జర్లాండ్, 2 ఇండియా ఉత్తరాఖండ్ లో ఉందండి. ఈ కంపెనీకి వరల్డ్ లో ఇందా చెప్పినట్టుగా ఒక యూనిక్నెస్ ఉంది. ఎంటైర్ వాల్యూ చైన్ ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ రిఫైనింగ్ టు రీటైలింగ్ కేపబిలిటీస్ ఈ కంపెనీ కలిగి ఉందండి. మోర్ దాన్ 60 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. Q1 FY25 కి టోటల్ ఆర్డర్ బుక్ అయితే అప్రాక్సిమేట్లీ 70,250 crore గా ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయండి. బట్ ఈ కంపెనీ గురించి రీసెర్చ్ రిపోర్ట్స్ అన్ని వెరిఫై చేస్తున్నప్పుడు చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయండి. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ అండి. ఇది అఫ్ కోర్స్ మీ అందరూ తెలుసు, ఇది పెద్ద ఈ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది కంపెనీకి బిగ్ హోల్ అని కూడా చెప్పుకోవచ్చు. Q1 ఫైనాన్షియల్ ఇయర్ 24 కి కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ ఫైల్ చేయడంలో ఈ కంపెనీ ఫెయిల్ అయిపోయింది. Q2 FY24 లో కూడా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మిస్ అయిపోయింది. FY 2022 టు FY ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో వీరి సబ్సిడీ కంపెనీ అయిన REL సింగపూర్ PTE లిమిటెడ్ నుండి 98% కన్సాలిడేటెడ్ సేల్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. బట్ ఆడిటర్ ఆడిట్ డిక్లేర్ రిపోర్ట్ లో చూపించలేదు. ఫైనాన్షియల్ ఇయర్ 2020 నుండి ఇప్పుడు 2023 వరకు ఈ 3 years కన్సిక్యూటివ్ గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ని ప్రాపర్ గా NSE కి BSE కి సబ్మిట్ చేయడం లేదు. దీంతో పాటు అదర్ గవర్నెన్స్ ఇష్యూస్ అయిన ఫైల్స్ ని లేట్ గా సబ్మిట్ చేయడం, బోర్డ్ మీటింగ్స్ ని డిలే కండక్ట్ చేయడం అండ్ బోర్డ్ మీటింగ్స్ లో ఉన్న నోటిఫికేషన్స్ ని డిలేగా ఇవ్వడం, AGM లో ఈ ఓటింగ్ రిజల్ట్స్ ని డిలే చేయడం లాంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ తో వీరి మీద ఉన్నాయండి. సో వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండండి ఈ కంపెనీ విషయంలో. ఓకే, ఎక్స్చేంజ్ కి ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే బట్ ఇది నిజమా కాదా అని మనం ఎవరైనా చెప్పలేం కదా. బట్ ఉన్నదాంతోనే మనం స్టడీ చేసుకోవాలి. కంపెనీ ఇప్పుడైతే 185 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 5,535 crore గా ఉందండి. ఫేస్ వాల్యూ 1 రూపీ. ప్రమోటర్ దగ్గర 54.6% హోల్డింగ్ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ పబ్లిక్ దగ్గర 19.5% ఉంది. FIS దగ్గర 14.8%, DIS దగ్గర కూడా 11.1% ఉందండి. బుక్ వాల్యూ చూస్తే 526 గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 2.24% ఉంది. ROCE 3.23% ఉంది. టాప్ PE అయితే 145 ఉందండి. టాప్ PE 145 ఉంది. చాలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే 32.5 ఉంది. వెరీ 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 ఎక్స్పెన్సివ్ గా ఉంది. రైట్, ఇక EPS ఎర్నింగ్ పర్ షేర్ చూస్తే 1 రూపీ 30 పైసా ఉందండి. కంపెనీకి డెట్ చూస్తే 736 crores ఉంది. దీనిలో కంటిన్యూసీ లయబిలిటీస్ 13.6 crore ఉందండి. అండ్ కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 0, ఇంట్రిన్సిక్ వాల్యూ 111 రూపీస్ ఉందండి. అండ్ డివిడెండ్ ఈల్డ్ అఫ్ కోర్స్ 0. ఇయర్ హై అయితే 333 రూపీస్, ఇయర్ లో అయితే 151 రూపీస్ ఉందండి. ఇక సేల్స్ గ్రోత్ అయితే -14.8% ఉంది. ప్రాఫిట్ గ్రోత్ కీలకమైంది -96.6% ఉందండి. సో ఇది మన రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి ఒక బ్రీఫింగ్ అండి. ఇలాంటి కంపెనీస్ ని
అనేది మనం ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తో, ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే డే ట్రేడింగ్ గానీ వెరీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ సంబంధించి స్ట్రిక్ట్ టెక్నికల్స్, స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ తో గేమ్ ప్లే చేసుకోవచ్చండి. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది, ఎప్పుడు ఏదవుతుందో తెలియదు కాబట్టి వెంటనే కొనేయటం వెంటనే అమ్మేయటం లాంటి పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్పెక్యులేటర్ కి, ట్రేడర్ కి ఇలాంటి కంపెనీలు ఒక ఆట ఆడుకుంటారు. ఒకవేళ మన పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలాంటి హై రిస్క్ గేమ్స్ ని మనం 2.5%, 3% స్టాక్ వైజ్ అలొకేషన్ తో ప్లే చేసుకోవచ్చు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అది సేఫ్ మోడ్ లో. అగ్రెసివ్ గా తీసుకోవాలనుకుంటే స్పెషల్ గా మీరు 1-2 సార్లు అనాలిసిస్ చేసుకున్న తర్వాత ముందుకెళ్ళచ్చు. ఫ్రెండ్స్, మన జీకే టీమ్ పర్టికులర్ గా ఫ్రీగా ఫైనాన్షియల్ ప్లానింగ్ సపోర్ట్ అండ్ సర్వీస్ చేస్తుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, మన పోర్ట్ఫోలియోలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ కనుక ఉంటే కామెంట్ లో చెప్పండి ఎక్కడ కొన్నారో. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.